మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పాత మంచిర్యాలలో రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మడేలయ్య స్వామి బోనాల జాతరలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ ప్రతి ఏటా ప్రజలు గ్రామ దేవతలుగా కొలిచే పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ తల్లి అమ్మవార్లకి బోనాలతో మొక్కులు చెల్లించుకోవడం గత పూర్వం నుండి వస్తున్న ఆనవాయితీ అన్నారు. ఇందులో భాగంగానే మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేక ఆషాఢ మాసంలో వివిధ వర్గాల ప్రజలు తమ తమ ఇష్ట దేవతలకి బోనాలు చేసి పెద్ద ఎత్తున జాతర చేయడం జరుగుతుందన్నారు. శ్రీ మడేలయ్య స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తూ కోరిన కోరికలు నెరవేరాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల నరేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పెంట రజిత, రజక సంఘం కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం బోనాల సందర్భంగా పాత మంచిర్యాలలోని రజకుల కులదైవమైన మడేలేశ్వరయ్య స్వామి ఆలయానికి వచ్చి ఇక్కడ పూజ చేయడం జరిగింది. ఆషాఢ మాసంలో వర్ష ఋతువులో అంటువ్యాధులు ప్రబలకుండా అమ్మవారికి బెల్లం బోనం సమర్పించడం అనేది మన తెలంగాణ సాంప్రదాయం. మంచిర్యాలలో చాలా ఘనంగా ఈ ఉత్సవాలు ప్రతి ఆదివారం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు పాత మంచిర్యాలలో ఈ ఉత్సవాలు జరిగినాయి. ఎవరైతే ఇక్కడికి వచ్చినారో ఆ భక్తులందరికీ కూడా మంచి జరగాలని, స్వామివారి ఆశీర్వాదంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను. మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ కేటీఆర్ మేడిగడ్డ పర్యవేక్షించడానికి వచ్చిండా, చేసిన తప్పులు క్షమించమని కాళేశ్వరంలో పూజలు చేయడానికి వచ్చాడా అని ప్రశ్నించారు. కమిషన్లు దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఎద్దేవా చేశారు. ఎల్లంపల్లిలో 20 టీఎంసీ కెపాసిటీకి 17.5 టీఎంసీ వాటర్ ఉన్నాయని, ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండగానే వచ్చిన నీరు వచ్చినట్లు నందిమేడం రిజర్వాయర్ కి లిఫ్ట్ చేస్తున్నామన్నారు. ఒకవేళ కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీళ్లు లిఫ్ట్ చేసినా కూడా మళ్లీ ఎత్తిపోసిన నీళ్లు మళ్లీ కిందికి పోవాల్సిందేనన్నారు. గతంలో లిఫ్ట్ చేసిన నీళ్లు కిందికి వదిలేశారని 2000 కోట్ల కరెంటు బిల్లు వృధా అయిందన్నారు. కేవలం ప్రచారం కోసమే కాళేశ్వరం సందర్శనకి వచ్చారని అన్నారు. బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులను కోటేశ్వరుడు చేస్తాను, కానీ ఆ కాంట్రాక్టర్ అయితే ప్రపంచంలోనే ధనికుడు చేసింది. మొన్న కేటీఆర్ మేడిగడ్డ విజిట్ చేయడానికి వచ్చిందా, లేకుంటే కాళేశ్వరం టెంపుల్లో పోయి పూజలు చేసుకొని మాకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, మేము ఏదైతే తప్పులు చేసినామో మేము క్షమాపణ కోరడానికి పోయినా కాళేశ్వరంకి అర్థం కాలేదు. ఎందుకంటే అందరు కూడా చూస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వైట్ ఎలిఫెంట్ కావడం జరిగింది. ఆయనకు అవగాహన లేదు. అలా నాయన ఈ ప్రాజెక్టు కేవలము కమిషన్ల కోసం కట్టిన ప్రాజెక్ట్ అని చెప్పి ఇప్పుడు కూడా ఆయన ఒప్పుకోవడం లేదు. కేటీఆర్కి పంపు చేయి నీళ్ళు అని చెప్పి చెప్తున్నాడు. కాళేశ్వరం నుంచి పంపు, మేడిగడ్డ నుంచి పంపు నీళ్ళు చేయాలంటే ఎక్కడ చేయాలి, అది కూడా ఆయనకు అవగాహన లేదు. ఆ నీళ్ళు ఎక్కడ పోతాయి? ఎల్లంపల్లి ప్రాజెక్టు పంపు. ఇంతకుముందు కూడా కేవలము కాళేశ్వరం ప్రాజెక్టు మేము స్థాపించడము, మేము కమిషన్ చేస్తున్నామని చెప్పి ఆ రోజులలో కూడా పై నుంచి వర్ష తుమ్మడి అట్ట నుంచి కాకా వెంకటస్వామి గారు ప్రాణాయిత చెవలాయిదైతే రీసెర్చ్ చేస్తారు. గ్రావిటీ ద్వారా తుమ్మిడి అట్ట నుంచి నీళ్లు ఎల్లంపల్లికి వచ్చిన తర్వాత ఎల్లంపల్లి నుంచి మిడ్ నంది పంప్ హౌస్కి వెళ్ళి అక్కడి నుంచి మిడ్ మానేర్ అట్లా ఆదిలాబాద్, కరీంనగర్ 2 ఓల్డ్ పాత ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు నీళ్లు రావాలని చెప్పి అప్పుడు ప్రాణిత చేవల ప్రాజెక్ట్స్ స్థాపించడం జరిగింది. కానీ ఈయన కేవలం కమిషన్లు దోచుకొనికే దీన్ని తీసుకెళ్ళి కాళేశ్వరంలో మేడిగడ్డలో ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. ఈ పంపింగ్ ఏదైతే ఆయన చెప్తున్నాడో 50 మందిని తీసుకొచ్చి 50,000 మందిని ఎందుకు అవసరం లేదు. ఆయన ఇట్లనే చేసి టీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ ప్రభుత్వంని కొంచెం అవగాహన తెలుసుకోవాలి. అరే నిజంగానే ఈ నీళ్ళు ఎక్కడ పోతాయి? ఈ నీళ్లు పోతే ఎల్లంపల్లి కెపాసిటీ ఏమో
20 టీఎంసీల కెపాసిటీ. ఆల్రెడీ అక్కడ 17.5 టీఎంసీ 17.5 టీఎంసీ ఆల్రెడీ స్టోరేజ్లో ఉన్నాయి నీళ్ళు. అక్కడ దినానికి పైనుంచి సుమారు 1 నుంచి 2 టీఎంసీ వరకు నీళ్లు పైనుంచి వస్తున్నాయి. 12,000 క్యూసెక్స్ పైనుంచి వస్తున్నాయి. అంటే ఒక 1 టీఎంసీ నీళ్లు పైనుంచి ఆల్రెడీ వస్తున్నాయి. ఆ నీళ్ళు ఎక్కడ పోవాలి? మళ్ళీ అవి కూడా ఎల్లంపల్లికి రావాలి. ఇంతకుముందు కూడా ఇట్లనే చేసి వారు 46 టీఎంసీల నీళ్లు కాళేశ్వరం నుంచి పంపు చేసి ఎల్లంపల్లికి స్టోరేజ్కి పంపించినారు. ఒకవైపు బీజేపీకి, ఒకవైపు టీఆర్ఎస్కి, ఇద్దరికి కూడా ఈ కమిషన్లు ఇవ్వడం జరిగింది. అయితే మేము కేటీఆర్ గారికి ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము, అరే కొద్దిగా కూర్చో, ఈ సబ్జెక్ట్ ఏందో అర్థం చేసుకో, అర్థం చేసుకున్న తర్వాత నువ్వు విజిట్ చేస్తే బాగుంటుంది. కానీ అర్థం కాకుండా వచ్చి అక్కడ లేదు మేము పంప్ హౌస్ స్టార్ట్ చేస్తాము జబర్దస్తిగా 50,000 మంది అని నువ్వు వచ్చినప్పుడు నిజంగా నేను కూడా ఆశ్చర్యపడిపోయిన వీడియోలు చూసినప్పుడు. కేటీఆర్ వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఆయన రిసీవ్ చేసుకోవడం జరిగింది. నీకు అక్కడ ప్రజలలో మీ ఏదైతే నమ్మకం ప్రజలు మీ మీద ఉండేనో 10 సంవత్సరాలు, ఆ నమ్మకం పోయింది. అందుగురించి అసెంబ్లీ తర్వాత పార్లమెంట్లో ఒక్క సీటు కూడా రాలేదు. అంటే ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు, ఈ కల్వకుంట్ల కుటుంబము మా తెలంగాణ ప్రాంతాన్ని దోచుకున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు, వీళ్ళ మీద మాకు ఏం నమ్మకం లేదని చెప్పి వారు ఆల్రెడీ 2 సార్లు తీర్మానం ఇవ్వడం జరిగింది. ఇంకోటి, నిజంగానే కేటీఆర్కి రైతుల పైన ప్రేమ ఉంటుంది, అక్కడికి వచ్చి బ్యాక్ వాటర్స్ వలన ఏదైతే రైతులందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు చెన్నూరు నియోజకవర్గము, మంచిర్యాల నియోజకవర్గము, మంత్రి నియోజకవర్గము, ఈ ప్రాంతంలో ఏదైతే 1,00,000 ఎకరాలు సుమారు ఈ బ్యాక్ వాటర్స్ వలన మునిగిపోయినాయో వాళ్ళని పోయి రైతులను మాట్లాడి, అరే మా తప్పు అయిపోయింది, మా వలన మీరందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, మీ పంటలు నష్టం కావడం జరిగింది, మేమున్నప్పుడు సత్తాలో మీకు నష్టపరిహారం ఇవ్వలేదు, ఇప్పుడు మేము ప్రభుత్వంకి రిక్వెస్ట్ చేస్తాము మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఈ విజిట్ చేసుకుంటే బాగుంటుంది. కానీ కేటీఆర్ కేవలం రాజకీయం చేయాలి, ఎట్లా ఫోటోలు రావాలి, ప్రెస్లో రావాలి, కవర్ కావడం లేదు అని చెప్పి ఈ విజిట్ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని బొక్కలగుట్ట గ్రామంలో ఉన్న గాంధారి మైసమ్మ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు బార్లు తీరడంతో క్యూ లైన్ కి కిరిసిపోతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరగడంతో ఇక్కడ అమ్మవారికి ఆలయాన్ని నిర్మించామన్నారు. ఆలయ నిర్మాణం చేపట్టినప్పటి నుంచి యాక్సిడెంట్లు జరగలేదని, ఆ అమ్మవారి దీవెనలు అందరిపైన ఉన్నాయన్నారు. దీంతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి ఏటా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తారన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలిపారు. దీపావళి మన బాలాజీ భవన్ గారు
శ్రీ 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 గాంధారి మైసమ్మ బోనాల జాతరను 20 సంవత్సరాలుగా ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క భక్తుల సౌకర్యార్థం కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. ఏ హెల్త్ క్యాంప్ కానీ పోలీస్ శాఖ వారు కూడా మాకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. ఈరోజు జాతర సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవశ్రీ ఎమ్మెల్యే వివేక్ గారికి, మాజీ ఎమ్మెల్యే నల్లల ఓదన గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క జాతరను ఇంత విజయవంతం చేసిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి కృప అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతున్నాం. చలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేరినట్లు తెలంగాణ ఎంఆర్పీఎస్ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ తగరం మధురాజ్ ఆదివారం చెన్నూరు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ నెల 6న చెలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. 2004 సంవత్సరంలో వర్గీకరణ రద్దయిన తర్వాత తాము ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్నామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ 2004 నుండి 2014 వరకు 10 ఏళ్లు అధికారంలో ఉండి వర్గీకరణ చట్టబద్ధత కల్పించలేదని అన్నారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారని 2014 సంవత్సరంలో అధికారం చేపట్టిని ఇప్పటికీ 14 సంవత్సరాల కాలం అవుతున్నా పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లు పెట్టలేదని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు మోడీ మాదిగల సభకి వచ్చి వర్గీకరణ కోసం తాను కట్టుబడి ఉన్నానని చెప్పి ఓట్లు అయిపోగానే పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లు పెట్టకుండా కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమం చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తగరం అశోక్, మండల అధ్యక్షులు ప్రశాంత్, పట్టణశ్యామ్, ఎంఎస్ఎఫ్ అధ్యక్షులు శ్రవణ్ సాయి, పోచం శ్రీధర్, సందీప్, నవీన్, కమల్ తదితరులు పాల్గొన్నారు. జరుపుకొచ్చింది. ఆ తర్వాత మళ్ళా ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ మేము అధికారంలోకి రాగానే 100 రోజులలోనే మేము వర్గీకరణ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అప్పుడు నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉండి చెప్పడంతో మాదిగలు అందరూ కలిసి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ 11 సంవత్సరాలు నడిచినా కానీ నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు వర్గీకరణ ఊసలేదు. మొన్న ఎలక్షన్ల ముందు మీకు వర్గీకరణ ఎలక్షన్ కాగానే పార్లమెంటులో మేము చట్టసభల్లో మాట్లాడుకొని చట్టబద్ధత కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు జరగబోయే పార్లమెంటులో తక్షణమే వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి. ఎందుకంటే మాదిగలు ఈరోజు విద్యార్థులు, ఉద్యోగస్తులు ఈరోజు మనం విద్యకు దూరం అవుతున్నాం. మాదిగలు ఈరోజు ఉద్యోగాలకు దూరం అవుతున్నాం. ఏదైతే భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమానత్వం అని ఎప్పుడైతే సమాన హక్కులు మనకు భారత రాజ్యాంగంలో కల్పించిందో, సో దాని ప్రకారమే ఈరోజు జరగబోయే పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లును అమలు చేసి తక్షణమే మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ ప్రధానమైన డిమాండ్. దీనికోసం మేము వచ్చే నెల 6వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడానికి మాదిగ ఉపకులాలను, ఉద్యోగస్తులను, విద్యార్థులను పిలుపునిస్తున్నాము. ఏదైతే 6వ తారీఖు రోజు జంతర్ మంతర్ వద్ద డప్పు చప్పుళ్లతోటి దండోరా వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తక్షణమే నరేంద్ర మోదీ గారు పార్లమెంటులో తక్షణమే చట్టసభ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. దీన్ని మన మాదిగ ఉపకులాలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై మాదిగ, మాదిగల ఐక్యత సాధిద్దాం. మాదిగల ఐక్యత సాధిద్దాం. 2004లో వర్గీకరణ తీసేసి మీరు పార్లమెంటులో అమలు చేసుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో అప్పుడు సుప్రీంకోర్టు పార్లమెంట్ ఏం చేసింది? కమిటీ వేసింది. ఉషా మేయర్ కమిటీ వేసింది. ఉషా మేయర్ కమిటీ నివేదిక ఏమిచ్చింది? వీళ్ళు అడిగేది న్యాయమైన పోరాటం, వీళ్ళు న్యాయమైన డిమాండ్ చేస్తున్నారు, వీళ్ళకి కంపల్సరీ వర్గీకరణ చేయాలని ఉషా మేయర్ కమిటీ నివేదిక అందించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 కమిటీలు వేసారు. సో ఆ కమిటీలు నామ మాత్రమే వేస్తున్నారు. మళ్ళా
నిన్న మొన్న ఎలక్షన్ల ముందు 2024లో మోదీ గారు వచ్చి మీకు ఇమీడియట్గా ఎలక్షన్ కాగానే నేను వర్గీకరణకు చట్టసభ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ ఏం చేసిండు, మళ్ళా ఏదో నామమాత్రం కమిటీ వేసిండు. మళ్ళా ఒక కమిటీని వేసి వాళ్ళు చేతులు దులుపుకుంటారు. ఓన్లీ ఓట్ల మందమే వాళ్ళు మా దగ్గర ఓట్ల మందమే మీకు వర్గీకరణ అంటున్నారు, ఓట్లు కాగానే చేతులు దులుపుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మా చావా ఏబిసిడి వర్గీకరణ అని చెప్పేసి చలో ఢిల్లీ కార్యక్రమం ఇస్తున్నాం. ఆ ఢిల్లీలో డప్పు చప్పులతోటి దండోర వేస్తున్నాము. సో మా చావా ఏబిసిడి వర్గీకరణ, ఈ ఏబిసిడి వర్గీకరణ కోసం ఎందరో అమరులైనరు. ఈ రోజు విద్యకు ఎంతో విద్యార్థులు దూరం అవుతున్నారు, నిరుద్యోగులు అవుతున్నారు. సో పోయి అమలు పని, సో లేబర్ పని చేసుకుంటున్నారు. సో కాబట్టి మాకు ఎంబడే ఇమీడియట్లా ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలి. లేకపోతే ఢిల్లీ నుంచి ఏబిసిడి వర్గీకరణ పట్టుకోనని వస్తాం, లేకపోతే మా చావులన్నీ వస్తాయని చెప్పేసి సందర్భంగా. దండపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు గోపతి రాజయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ పై అసత్య ప్రచారం చేసి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్లిబొల్లి మాటలు చెప్పి 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు హామీలు నెరవేర్చలేదన్నారు. రుణమాఫీ పూర్తి చేయలేదని, రైతు బంధు ఇవ్వలేదని, రేషన్ కార్డులు లేవు, అన్నింటిపైన మాట్లాడితే బెదిరింపులు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు ప్రజా సమస్యలపైన మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బందెల రవి గౌడ్, చీపిరి శెట్టి శ్రీనివాస్, మండల ఇన్ఛార్జ్ గుండా ప్రభాకర్, మాజీ ఎంపీపీ మోటపల్కుల గురువయ్య తదితరులు పాల్గొన్నారు. పేరున్న వ్యక్తి ఈ నియోజకవర్గంలో రేపు గెలుపు గుర్రం వైపు ముందుకు సాగుతున్నాడు. ఈ నియోజకవర్గంలో ఇలా బీజేపీ ప్రతి అడుగడుగున కూడా ప్రతి సమస్య మీద పోరాటం చేస్తుందంటే అది బీజేపీ పార్టీ రఘునాథ్ గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇలా ఈ మండలంలో చూసినట్టయితే ప్రతి గ్రామంలో కూడా ఇలా బీజేపీ సెకండ్ క్యాడరు, అదేవిధంగా కొన్ని బూతులలో కూడా మేము గెలుచుకోవడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేకనే ఎక్కడైతే మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రో దానికి ఖచ్చితంగా అడిగే హక్కు మాకు ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మా కార్యకర్తలు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో నిలదీస్తారు. మీరు చేయాల్సిన పనులు ఏదైతే 6 గ్యారెంటీల పేరుతోటి మీరు అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చి ఇప్పటికి 9 ఏళ్లు గడుస్తున్నది. ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. కనీసం మీకు మాట్లాడే అర్హత కూడా లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏదైతే మేము డిసెంబర్ 9 నాడు రైతులకు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ ఇస్తాను. ఇప్పటికి ఎన్ని నెలలు గడిచిందయ్యా? ఇప్పటికి 9 నెలలు గడిచింది. ఏమైంది మీ 2 లక్షలు? ఇలా రైతు బంధు ఎక్కడికి పోయింది? రైతుల ఇన్సూరెన్స్ ఎక్కడికి పోయింది? 12,000 మన పేద ప్రజలకు ఇస్తానన్న 12,000 ఏమైనాయి? ఇవన్నీ చెప్పుకుంటా పోతా అంటే అన్నిట్లలో మీరు అబద్దం ఆడి గద్దెనెక్కిరు. ఇలా అవన్నిటిని మీరు ఎక్కడైతే ప్రజలు నిలదీస్తారో బీజేపీ పార్టీ మనకు అడుగడుగునా లేవనెత్తుతుంది. ఇల్లు నియోజకవర్గంలో బలంగా ఉన్నారు, ఇళ్లను కేసులు పెట్టాలి, బెదిరించాలని చెప్పి మీరు ఏదైతే కంకరం కట్టుకున్నారో కానీ దానికి మా కార్యకర్త ఎవరు భయపడు. మా ఒక్క కార్యకర్త 100 మంది సమానం బిడ్డ రఘునాథ్ అని చెప్పి మాట్లాడినావు కదా, అదే కోణంలో మీకు కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా మీరు కూడా ఎక్కడనన్నా మా కార్యకర్తల పైన గాని మా పైన గాని అసత్యమైన ఆరోపణలు చేసినట్టయితే ఖచ్చితంగా మా ఒక్క కార్యకర్త మీ ఒక లీడర్ తో మా కార్యకర్త సమానం అని మేము చెప్తున్నా. ఎందుకంటే మేము ప్రతిదీ ఒక మంచి విషయం కొరకు పోరాటం చేస్తాం, ఒక ధర్మం కొరకు, ఒక నీతి కొరకు, ఒక విధానంలో పోయే వ్యక్తులు మా బీజేపీ కార్యకర్తలు. అటువంటి కార్యకర్తలు ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు అడగద్దా? ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఉన్నప్పుడు మేము అడగకపోతే, ప్రతిపక్షంలో ఉన్న మేము అడగకపోతే ఇంకెవరు అడుగుతారు? ఎందుకంటే మాకు ఓట్లేసి మాకు కూడా సెకండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఖచ్చితంగా అడుగుతాం. ఖచ్చితంగా ప్రతి విషయంలో మీరు చేయాల్సిన పనులు చేయకపోతే ప్రతి విషయంలో కూడా పోరాటం చేస్తాం. ఇది ఎన్నడూ కూడా మీకు ఈ రకంగా మీరు తప్పుడు కేసులు పెట్టి తప్పుడుగా బనాయించి మీరు ఇది చేసినట్టయితే ఎక్కడ కూడా మేము వెనుకపోయే ముచ్చట లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రాబోయే రోజులలో ఇంకా ముందు కూడా ప్రతి గ్రామంలో ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడు మమ్మల్ని స్టార్ట్ చేసారు. ప్రతి గ్రామంలో మీరు ఇంకా 5 ఏళ్ళు పనులు చేయాల్సి ఉన్నాయి. ఎక్కడ నాసిరకం పనులు చేసినా ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసి పనులు చేస్తా అని మీరు మాట ఇచ్చారో ఆ పనులు నెరవేర్చకపోతే ఇలా రేషన్ కార్డులు ఇస్తలేరు, ఇలా
ఏది చెప్పుకుంటా వేరే కూడా ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంకే రోజు చేస్తారు మీరు, ఇంకెప్పుడు చేస్తారు? ఈ అన్నిటి మీద కూడా ప్రతిరోజు ఎక్కడెక్కడైతే మీరు మాటలు ఇచ్చి వెనకకు తీసుకున్నారో ఆ అన్నిటి మీద కూడా ఖచ్చితంగా మేము ప్రతి విషయంలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ రోజు కూడా మేము వెనకకు అని చెప్పి ఈ మా మండల బీజేపీ శాఖ తరఫున మేము తెలియజేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతుపై అడవి పంది దాడి చేసి గాయపరిచిన ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో రాపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం రాపల్లి గ్రామానికి చెందిన సింగం చిన్నయ్య ఉదయం దాదాపు 11 గంటల సమయంలో రాపల్లి పాత గ్రామంలో చిన్నయ్య సాగు చేస్తున్న పత్తి చేనులో పంటని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా చిన్నయ్యపై అడవి పంది దాడి చేసింది. అది గమనించిన తోటి రైతులు అరుస్తూ పంది వెంట పడ్డంతో పారిపోయింది. దాడికి గురైన రైతును తోటి రైతులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి గ్రామ ఎంపీటీసీ నరేంద్ర స్వాతి గోపాల్ రెడ్డి ఇటీవల పదవి కాలం ముగియడంతో గంగిపల్లి గ్రామస్తులు వారిని ఘనంగా పూలమాలలు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. 5 ఏళ్ల కాలంలో తాను చేసిన అభివృద్ధిని ఎంపీటీసీ దంపతులు వారికి వివరించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలకి వారధిగా పనిచేసినప్పుడే ప్రజాప్రతినిధులకి గుర్తింపు ఉంటుందన్నారు. ప్రజలకు ఎన్నో సేవలు అందించారని, పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయి గ్రామాభివృద్ధికి ఎంపీటీసీ ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాలమాకుల లింగారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నరేంద్ర రాజిరెడ్డి, మాజీ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని టిక్కన్నపల్లి గ్రామంలో రజకుల కులస్తుల వారి కులదైవం శ్రీ మడేలయ్య స్వామికి ఆదివారం భక్తి శ్రద్ధలతో బోనాల్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోరికలు నెరవేరాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కుల సభ్యులు ఓరుగంటి లచ్చయ్య, ఓరుగంటి రాజయ్య, ఓరుగంటి శ్రీనివాస్, ఓరుగంటి తుల్చయ్య, ఓరుగంటి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.